నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి। అమరజీవి పేరు మారిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమిస్తాం। తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై చీరాలలో నిరసన। పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దళిత సంఘాలు ఫైర్। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశపూర్వకంగానే అవమానించారంటూ నిరసన। ఎమ్మెల్యే ట్రిపుల్ దిష్టిబొమ్మ దహనం। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు। ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి తెలిపారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు। కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 146 అర్జీలు నమోదయ్యాయి। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని చెప్పారు। ఇప్పటి వరకు 191 అర్జీలు పునరావృతమయ్యాయన్నారు। పరిష్కారంలో నాణ్యత లోపించడంతోనే పునరావృతం అవుతున్నాయని అధికారులను కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు। అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు। ప్రజల నుంచి సంతృప్తి స్థాయి పెరుగుతుందని స్పష్టం చేశారు। స్వర్ణాంధ్ర 2047 విజన్ కొరకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు। ఈ నెల 30వ తేదీన జిల్లా స్థాయి ప్రణాళిక రూపొందిస్తామన్నారు। స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు। వెంకటరత్నమా మీరు? వెంకటరత్నం, ఇప్పుడు నా దగ్గరికి ఒక బ్లైండ్ పర్సన్ వచ్చారు, సురగాని శ్రీనివాసరావు। వాళ్ళ నాయనమ్మ పేరు మీద ఒక ఇంటి స్థలం ఉంది, అది ఆయన పేరు మీదకి మార్పు చేయమని మీ నాన్నమ్మ ఉన్నారా? లేదు, ఎప్పుడో చనిపోయారు। చనిపోయి 10,000 రూపాయలు కట్టించుకొని గత ప్రభుత్వంలో మార్పు చేసేదానికి పెట్టారు। ఇతని పేరు మీదకి మార్పు జరగలేదు, కానీ ఇతని దగ్గర 10,000 రూపాయలు కట్టించుకున్నారు సార్। సో ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఈయన పరిష్కారం కావాలి ఈయన సమస్య అంటే ఇప్పుడు కూడా వీళ్ళ పేరు మీదకి మార్చేది అనేటువంటిది ఇంకా ఉందా చూసుకొని ఈయన పేరు మీదకి మార్పు చేయండి। అలాగే సార్। ఆ సెక్రటరీని విఆర్ఓను మీ దగ్గర కూర్చోబెట్టి ఈయనను కూడా పిలిపించుకొని చేయండి, లేదా సచివాలయంలో కూర్చొని మీరే వెళ్ళి చేయండి। ఒకవేళ అలా కుదరలేదు, చేయడానికి మనకి ఇప్పుడు అవకాశం లేదు, ఆ స్కీమ్ లాగా డ్రైవ్ లాగా లేదు ఇప్పుడు అనుకుంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి ఈయన పేరు మీద। పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చీరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ క్రమంలో ప్రతినిధులు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తూ తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ క్రమంలో ప్రతినిధులు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందిన వారు కాదని గుర్తించాలన్నారు। ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు అన్నారు। స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు। అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు యూనివర్సిటీకి ఆ పేరు పెట్టారని ఇప్పుడు దాన్ని మార్చడం తగదన్నారు। సురవరం ప్రతాపరెడ్డిని తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆయన్ను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం సరికాదన్నారు। ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్నారు। చీరాల పొట్టి శ్రీరాముల ఐక్యతతో ఇక్కడున్న నాయకులు, ప్రముఖులు, వ్యాపార సంస్థలు ఇక్కడ విచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుని మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేబినెట్ లో కొన్ని అంశాలు తీసుకొచ్చి వాళ్ళ పేర్లు తెలంగాణ నాయకుల పేర్లు పెట్టుకుందాం అనే భావంలో ఉన్నారు। కానీ ఇది మంచి భావం కాదు, ఎందుకంటే ప్రాణత్యాగాలు చేసి తెలుగువాడి కోసం పాటుపడి మనకి ఎంతో మేలు చేసిన వ్యక్తుల్ని మనం సంస్కృతిగా
మనం సాంప్రదాయంగా ముందుకు నడుస్తున్నామంటే ఈ రోజున అలాంటి మహనీయుల్ని తలుసుకొని ముందుకు నడుస్తున్నాము. మీరు కూడా ఒకసారి భావించి ఇట్లాంటి చర్యలు చారిత్రాత్మకంగా మేము మా మనవాళ్ళు చెప్పుకునే విధంగా ఫలానా అని ఆ పేర్లే మాకు దక్కుదల. మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వానికి మరీ ఇంకొకసారి విన్నవించుకుంటున్నాము. మీరు ఏదైనా ఆలోచన చేసుకొని ఇట్లాంటి సమస్యల్ని ప్రతి ఒక్కరికి గుచ్చుకునేలాగా చేయకుండా భావితరాలకి ఏ బాట వేస్తారో మీరే చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మరి చీరాల పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కమిటీ అనేటువంటి మరి మన వేణుగోపాల్ గారు జాతీయ అధ్యక్షులు, అలానే జిల్లా అధ్యక్షులు గజల శ్రీని గారు వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరుని తొలగించేటువంటి అంశం మీద ఇక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి దానిలో భాగంగా చీరాల పట్టణంలో ఇక్కడ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర అందరం కలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఇక్కడ ఆ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాము. మిత్రులారా, మనం గమనించాలి, మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఈ విశ్వవిద్యాలయానికి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నటువంటి మన పొట్టి శ్రీరాములు గారి పేరుని తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క పేరుని పెడదామని చెప్పి వారు క్యాబినెట్లో తీర్మానం చేశారు. మరి మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, లేకపోతే ఏవైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగు విశ్వవిద్యాలయానికి ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నటువంటి మన పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు కూడా జీర్ణించుకోలేకుండా అందరూ కూడా మొత్తం సపోర్ట్ చేస్తూ ఇది తప్పు నిర్ణయం అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఏకకంఠంతో చెప్తూ ఉన్నప్పటికీ కూడా దున్నపోతు మీద నిద్రపోతున్నటువంటి ఛాయిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ చేస్తూ ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యి మీరు కాబట్టి మీ యొక్క వైఫల్యాల్ని మీరు మొన్న చాలా గొప్పగా చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున 15,000 కోట్ల రూపాయలతో కొన్ని వేల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేటువంటి విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చామని చెప్పారు మీరు. మరి అటువంటి అనేకమైనవి తీసుకొచ్చామని చెప్పారు. కాబట్టి వాటికి మీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు మీరు పెట్టుకోండి. కానీ తెలుగు విశ్వవిద్యాలయానికి కానీ మీరు ఇటువంటి పేర్లు మార్పు చేసినట్టయితే మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి మా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, అట్లానే మా ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారికి దృష్టి కూడా విషయాలు తీసుకెళ్లి వారి ద్వారా అక్కడికి కూడా తెలియపరిచి మేము ఖచ్చితంగా ఇది ఆపు చేయించేటువంటి దీంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం అండగా ఉంటుందని చెప్పి మీరు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించారంటూ చీరాల పట్టణంలో పలు దళిత సంఘాల నాయకులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అదే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశపూర్వకంగానే అవమానించారని, ఇటువంటి ఎమ్మెల్యేపై టీడీపీ పార్టీ చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అవమానించారంటూ చీరాల పట్టణంలో పలు దళిత సంఘాల నాయకులు ఆందోళన బాటపడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు. డౌన్ డౌన్ రఘురామకృష్ణంరాజు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును టీడీపీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయడంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని మరి అవమానపరిచి మరి అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిధులేంటో విధులేంటో తెలియనటువంటి ఈ రఘురామకృష్ణరాజు పోయిన అట్రాసిటీ కేసు పెట్టాలని, అతని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అతని ఎమ్మెల్యే కూడా ఉండడానికి కూడా అర్హుడు కాదు. కాబట్టి తక్షణమే రఘురామపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మరి తెలుగుదేశం పార్టీ చర్య తీసుకోకపోతే దీని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని దళిత మహాసభ ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అంబేద్కర్ను అవమానించిన
రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అనేవాడు ఒక దళిత రంగరాయ మెడికల్ కాలేజీకి చెందిన దళిత డాక్టర్ని లంజా కొడక అని చెప్పని కూతురు ఇచ్చిన పంతం నానాజీ అనేవాడిని కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పని చీరాల మాల మహాసభ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం యలవరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ఉమ్మడి కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన గురించి ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. యువతకు విద్యతో పాటుగా ఉద్యోగ భరోసా కల్పించడంతో పాటు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా రాష్ట్రాన్ని 2047 విజన్ గా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం యలవరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ఉమ్మడి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ గాడిన పెట్టి రాష్ట్రాన్ని తిరిగి పునఃనిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే నేటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాల ప్రజల మన్ననల్ని పొందగలుగుతుందన్నారు. 100 రోజుల్లో 1000 అడుగులు నడిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 100 రోజుల క్రితం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అది గుర్తుకొస్తేనే చాలా భయం కలుగుతూ ఉంటది. ఓట్లు ఏ వాళ్ళకు ఉండకపోవచ్చు, ఓట్లు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లుంటే 164 సీట్లు గెలిపించారు. అంటే ఎంత రికార్డు సృష్టించారో ప్రజలు సృష్టించిన రికార్డు ఇది. మీరు ఇచ్చినటువంటి అవకాశం, మీరు ఓట్లేసి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. ఈ రోజు మళ్ళా మీరు ఇచ్చిన అవకాశంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణ మధ్యలో పనిచేయబోతా ఉన్నాం. మళ్ళీ కింద నుంచి మొదలు పెట్టారు, మళ్ళా ఇంటికి మీదకి పేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం పొరపాటు చేస్తే ఆ పొరపాటు పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్ స్కూల్ యాజమాన్యం విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయంగా సుమారు 3,50,000 రూపాయల నిధులను సేకరించారు. సేకరించిన విరాళాలతో వరద బాధితులకు దుప్పట్లు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులను విజయవాడకి తరలించారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా విజయవాడ వరద బాధితులకు చేయూతనిచ్చే క్రమంలో సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుకొచ్చి సహకారాలు అందించడం అభినందనీయమని సెయింట్ ఆన్స్ పాఠశాల ప్రతినిధులు అన్నారు. చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయంగా సుమారు 3,50,000 రూపాయల నిధులను సేకరించారు. సేకరించిన విరాళాలతో వరద బాధితులకు దుప్పట్లు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులను విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సిబ్బంది మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ముంపుకు గురయ్యాయన్నారు. ఈ క్రమంలో స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కాగా వరద బాధితులకు సామాజిక బాధ్యతగా తమ వంతుగా విరాళాలు సేకరించి వారిని ఆదుకుంటామని, నిత్యావసర వస్తువులు విజయవాడకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
our class, our students. So my special thanks, my dear children, to your beloved parents. It is because of their contributions that we have collected this much amount, and very specially thank each of you, my dear children. Please pray for us that 300 families should benefit. So may God bless all of you and your family members. Thank you. ఇటీవల వచ్చిన వరదల వలన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వరద బాధితులకి సహాయార్థము మా స్కూల్ యాజమాన్యం తరపున మొత్తం 3,06,091 రూపాయలని కలెక్ట్ చేయడం జరిగింది. అది మొత్తం పిల్లలు, టీచర్లు, వర్కర్స్ అందరూ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా అజిత్ సింగ్ నగర్లోని ఒక ప్రాంతంలోని వారికి సహాయార్థం ఇవాళ మా స్కూల్ తరపున అందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఈ విధంగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్కి, విద్యార్థులందరికీ సెయింట్ ఆన్ స్కూల్ తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళు జరిగినటువంటి వరద నష్టానికి చీరాల సెయింట్ ఆన్ స్కూల్ మేనేజ్మెంట్ వారు, పిల్లలు, సెయింట్ ఆన్ స్కూల్ తల్లిదండ్రులు అందరూ కలిసి 3,09,000 రూపాయలు కలెక్ట్ చేశాము. ఈ అమౌంట్ అన్నిటికి కూడా అక్కడ ఎఫెక్టెడ్ అయినటువంటి కుటుంబాలకి 300 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు, బెడ్షీట్స్, టవల్స్, సోప్స్ ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేశాము. ఇవన్నీ కూడా ఈరోజు తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరుగుతుంది. చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయం గాడిన పడింది. అవినీతి ఆరోపణలపై గత సబ్ ట్రెజరీ అధికారి భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేసిన కలెక్టర్ అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మరో 6 ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. తదుపరి పరిణామాలలో బాపట్ల ఎస్టీఓ సుబ్బారావును ఎఫ్ఎస్సీగా చీరాలో నియమించారు. జిల్లా కలెక్టర్ వెంకటమురళి జోక్యంతో చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయం సోమవారం గాడిన పడింది. అవినీతి ఆరోపణలపై గత సబ్ ట్రెజరీ అధికారి భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేసిన కలెక్టర్ 6 ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తెలిసిందే. తదుపరి పరిణామాల్లో బాపట్ల ఎస్టీఓ సుబ్బారావును ఎఫ్ఎస్సీగా చీరాలో నియమించిన కలెక్టర్ 6 ఉద్యోగులను ఇతర ప్రాంతాల నుంచి చీరాలకు పంపించారు. వారంతా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతానికి నూతన సబ్ ట్రెజరీ ఉద్యోగులంతా ఇక్కడ పెండింగ్ బిల్లులపై దృష్టి సారించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూర్తయింది. సర్వదర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు స్వామివారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 31,151 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. 2 మైనర్లు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ రోసయ్య కాలనీ సమీపంలో వెలుగు చూసింది. కాగా ప్రమాదంలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 2 మైనర్లు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ రోసయ్య కాలనీ సమీపంలో వెలుగు చూసింది. కాగా ప్రమాదంలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక కాలనీకి చెందిన మహేష్ కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అలాగే అదే ప్రాంతానికి చెందిన ఫిలిప్ వాహనంపై బయలుదేరాడు. వీరి ఇంటి సమీపంలో మట్టి రోడ్ నుంచి ప్రధాన రహదారులకు వస్తున్న క్రమంలో రామాపురం నుంచి చీరాలకు వస్తున్న కారుని ఢీకొట్టారు. ప్రమాదంలో వెనక కూర్చున్న విద్యార్థి ఫిలిప్ ఎగిరి కారు అద్దంపై పడ్డాడు. మహేష్ కు సైతం రక్తం గాయాలయ్యాయి. దీంతో కారు డ్రైవర్ స్థానికుల సహకారంతో ఇరువురిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం మరొకటి. దక్షిణ కోస్తా మయన్మార్ పొరుగు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం తూర్పు పశ్చిమ ద్రోణితో అనుసంధానించబడి సోమవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒకే ఉపరితల ఆవర్తనంగా కలిసిపోయి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దండయ్య కాలనీలో టీడీపీ జనసేన నేతలు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ఉమ్మడి కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దండేయ కాలనీలో టీడీపీ జనసేన నేతలు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు యేసురత్నం, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శివరామ ప్రసాద్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి అరాచక పాలన సాగించిందని 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలతో పాటు చేసిన అభివృద్ధి పనుల్లో శరవేగంగా దూసుకుపోతుందన్నారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షేక్ ఇమ్రాన్, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మరి ప్రభుత్వం 10 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసే మంచి పనులు ఈ 100 రోజులు కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పాలి అని ఇంటింటికి ప్రభుత్వం చెప్పిన సందర్భంగా మరి చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా సచివాలయం కార్యదర్శి ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి యేసురత్నం గారి ఆధ్వర్యంలో మరి మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి ఈ 100 రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మంచి కార్యక్రమాలు ఏం చేశారు అనే కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈరోజు తోటవారిపాలెం దండే కాలనీలో ఇంటింటికి తిరిగి మరి ఈ ప్రభుత్వం ఈ 100 రోజులు చేసిన కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన ఈ 100 రోజులు మంచి కార్యక్రమాలు ఏమిటి, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందు రోజుల్లో ప్రజలకు అందుబాటు చేసే విధంగా మేము ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది. సూర్యలంక తీరంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు బాపట్ల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేసు తాలూకా వివరాలను మీడియా సమావేశంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. సూర్యలంక తీరంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు బాపట్ల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేసు తాలూకా వివరాలను మీడియా సమావేశంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. బాపట్ల పట్టణం హనుమంతరావు కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉన్న యేసుబాబు ఫైనాన్స్ కు డబ్బులు ఇస్తూ జీవనం సాగించేవారని తెలిపారు. ఈ నెల 16వ తేదీన అతని వద్ద పనిచేసి చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేయడానికి యేసుబాబు తన ద్విచక్ర వాహనంపై ఆదర్శ్ నగర్ వద్ద చంద్రశేఖర్ ఎక్కించుకొని సూర్యలంక వెళుతుండగా మార్గ మధ్యలో నిందితుడు చంద్రశేఖర్ ద్విచక్ర వాహనాన్ని చెప్టా వద్ద ఆపమన్నాడు. డబ్బుల విషయంలో నిందితుడు చంద్రశేఖర్ మృతులు యేసుబాబుతో గొడవపడి తన వెంట తెచ్చుకున్న కోడి కత్తితో యేసుబాబు మెడపై శరీర భాగాల్లో పొడిచాడు. మృతుడు యేసుబాబు అతని నుంచి తప్పించుకుని తన బండిపై సూర్యలంక గ్రామానికి చేరుకుని దోమ వెంకటరావుకు చెందిన కిరాణా షాప్ వద్ద పడిపోయాడు. ఫైనాన్స్ డబ్బుల విషయంలో గొడవపడి తనని చంద్రశేఖర్ కత్తితో పొడిచినట్లు గోవర్ధన్ అనే వ్యక్తికి చెప్పి మృతి చెందినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఈ విషయంపై మృతుడు భార్య అమూలు ఫిర్యాదు మేరకు బాపట్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22 సూర్యలంక రూట్ లోని పందెంకోడి రెస్టారెంట్ సమీపంలో రూరల్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్టు చేసినట్లు, నిందితుడు తమ విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం మొన్న 16వ తారీఖున సూర్యలంకలో బాసు యేసుబాబు అనే అతని మీద జరిగినటువంటి దాడి తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. ఈ బాసు యేసుబాబు దగ్గర కొక్కిలిగడ్డ చంద్రశేఖర్, అతన్ని చిన్ను అంటారు, అతను గత నెలలో గుమస్తాగా జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 10,000 రూపాయల జీతం తీసుకొని ఈ యేసుబాబు దగ్గర గుమస్తాగా చేరాడు. యేసుబాబు అనే అతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ సూర్యలంక చుట్టుపక్కల ప్రాంతాల్లో వడ్డీకి డబ్బులు ఇస్తూ వారం రోజువారీ కలెక్షన్ చేసుకుంటూ ఉండేవాడు. అతనికి అసిస్టెంట్గా ఇతన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతను దుర్బుద్ధితో ఆ రోజువారీ కలెక్షన్లు, ఈ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ డబ్బు అంతా తను సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి యేసుబాబుని అంతమొందించాలనే ఉద్దేశంతో కోడికత్తి ఒకటి ఏర్పాటు చేసుకొని సూర్యలంక వెళ్ళే దోవలో ఆ పాత సప్తా దగ్గర
ఇద్దరు మాట్లాడుకోవటం, గతంలో కూడా కొన్ని వసూలు చేసినటువంటి డబ్బులు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేయకపోవటం వల్ల అతని మీద సడన్గా బండి మీద కూర్చున్నటువంటి వ్యక్తి మీద కుడిపక్క దవడ క్రింద గాయం చేయడం జరిగింది. దాంతో యేసుబాబు మోటార్ సైకిల్ మీదే సూర్యలంకి వెళ్ళి అక్కడ కిరాణా షాప్ ముందు రక్తపు మడుగులో పడిపోవటం, అతని స్నేహితుడైనటువంటి గోవర్ధన్కి జరిగిన విషయం నన్ను నా దగ్గర పనిచేసే ఈ చంద్రశేఖర్, ఈ చిన్ను అనే అతనే పొడిచాడని చెప్పి చెప్పటం, తర్వాత రక్తపు మడుగులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా సిఐ గారు మేమంతా కూడా సీన్ విజిట్ చేయటం, సైంటిఫిక్గా క్లూస్ టీము అన్ని ఆధారాలు సేకరించడం, టవర్ లొకేషన్స్, కాల్ డీటెయిల్స్, అలాగే అతని ఏదైతే అనుమానితుడైనటువంటి చంద్రశేఖర్ బ్యాంక్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేసి ఈరోజు మా సిఐ గారికి రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు ఉదయం కోర్టులో రిమాండ్ రిపోర్ట్తో హాజరుపెట్టడం జరుగుతుంది. చీరాల పాపరాజు తోటలోని రాధాకృష్ణ మందిరంలో ప్రతి నెల స్వామివారి జన్మదిన నక్షత్రమైన రోహిణి నక్షత్రం సందర్భంగా మహిళా భక్త సమాజంచే భగవద్గీత 18 అధ్యాయాలు ఆలాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చీరాల పట్టణంలోని పాపరాజు తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో ప్రతి నెల స్వామివారి జన్మదిన నక్షత్రమైన రోహిణి నక్షత్రం సందర్భంగా మహిళా భక్త సమాజంచే భగవద్గీత 18 అధ్యాయాలు ఆలాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. చీరాల పాపరాజు తోటలో వెంచేసి ఉన్న శ్రీ రాధాకృష్ణ మందిరం అన్నపూర్ణశాల యందు 21/8/2024 నుండి 41 రోజులు అందరి చక్కగా సులభతరంగా పారాయణ చేయడానికి వీలుగా ఉండే అంశం, అలానే స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి అంశం గోవిందనామ గళార్చన. గోవిందనామాలతో 108 ఏవైతే గోవిందనామాలు ఉన్నాయో ఆ గోవిందనామాలతో గోవిందనామ గళార్చన అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇది యాదృచ్ఛికమో లేకపోతే స్వామివారి అనుగ్రహం మాకు తెలియదు, కానీ తిరుమలలో జరిగినటువంటి ఏదైతే అపవిత్రత ఉన్నదో దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, సూచన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ తిరుమలలో జరిగిన స్వామివారికి జరిగిన ఆ అపవిత్రకి పరిహారంగా ఈ కార్యక్రమం రూపొందించబడిందో ఏమో తెలియదు. ఆ స్వామివారి అనుగ్రహం, ఆయన లీల ఎలా ఉంటుందనే దానికి ఇదే తార్కాణం. గోవిందనామాలంటే పరమ ఇష్టమైన ఆ వెంకటేశ్వరుడు నామ యొక్క ఆదేశము మరి అందరి పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని కమిటీ తరఫున తలపెట్టడం జరిగింది. మరి ఆ రెండో వాయుగుండం కూడా మరి ఈ ప్రభావం ఏమో ఇదే టైంలో కరెక్ట్గా 9 గంటలకు బిగించేసి 11 గంటలకి రోజు కూడా అనేక సమాజాల వారి చేత అనేక భక్తుల చేత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ప్రభావం వల్ల ఏమో రెండో వాయుగుండం తప్పిపోయింది. అది కేవలం ఆ పరమాత్ముడైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ, ఆ యొక్క ఆశీర్వాదం ఆయన కుటుంబం అందరి మీద ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామ అర్చన గళం ధ్వనించిపోతా ఉంది. పాపరాజు తోటలో కొలువై ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సమేత రాధాకృష్ణ మందిరంలో 28/8/2024 నుండి 41 రోజుల పాటు నిర్విఘ్నంగా గోవిందనామ గళార్చన జరుగుతున్నది. ఈ గళార్చనలో రకరకాలైనటువంటి భక్త సమాజం వాళ్ళు పాల్గొని ఈ గోవిందనామార్చన చూడటం జరుగుతున్నది. తిరుమలలో జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమానికి సూచనగా మేము ఈ మందిరంలో, ఈ రాధాకృష్ణ మందిరంలో ఈ యొక్క గోవిందనామ 41 రోజులు కూడా నిర్విఘ్నంగా సాగటానికి ఈ ఆలయ కమిటీ వారు కూడా నిర్ణయించున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా సజావుగా సాగుతుందని. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి.
అమరజీవి పేరు మారిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమిస్తాం. తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై చీరాలలో నిరసన. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దళిత సంఘాలు ఫైర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశపూర్వకంగానే అవమానించారంటూ నిరసన. ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ దిష్టిబొమ్మ దహనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.